హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను టమాటా వంకాయ బఠానీ కూర చేసి చూపిద్దాం అనుకుంటున్నా. ఇది అందరికీ తెలుసు. నేను చాలా సింపుల్గా చిన్నగా చేసుకుందామని అది మీకు చేసి చూపిద్దామని టమాటాలను వంకాయలను ఇప్పుడు మనం కట్ చేసేసుకుందామండి. వంకాయలను కట్ చేసేసుకున్నాను. వంకాయలను ఇలా ఉప్పు పసుపు వేసి నీళ్ళలో వేసానండి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాను. బఠానీ అండి, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు మనం చేసుకున్న ప్రాసెస్కి వెళ్ళిపోదాం. వాండి పెట్టుకుని కొంచెం నూనె వేసుకొని, నూనె మరిగిన తర్వాత కొంచెం కాగిన తర్వాత కొంచెం శనగపప్పు వేసుకుందాము. శనగపప్పు వేసిన తర్వాత మినప్పప్పు అండి, ఒక స్పూన్ వేసుకున్నాము. ఇవి రెండు వేగాలి ఫస్ట్. ఇవి రెండు వేగిన తర్వాత కొంచెం లైట్గా ఆవాలు వేసుకుందాము. ఇప్పుడు మనం తర్వాత జీలకర్ర కూడా వేసుకుందాము. ఇవి కొంచెం వేగాలండి. కొంచెం వేగాక దీనిలో మనం కరివేపాకు వేసుకుందాం. తర్వాత ఇందులో మనం టమాటాలు వేసేసుకుందాము. టమాటాలు మగ్గాలి కాబట్టి టమాటాలు వేసేసుకున్నాం. మనం దీనిలోనే పచ్చి బఠానీ కూడా వేసేసుకుందామండి. ఎందుకంటే టమాటా దాంట్లో నీరు ఉంటుంది కాబట్టి ఆయిల్కి నీరుకి ఉడికిపోయి మనకి మెత్తగా అవుతుంది. విడిగా ఉడికించుకోవాలని వేసిన అవసరం లేదు, ఇందులో వేసేసుకోవచ్చు. ఇది కొంచెం మనకి మగ్గుతుండగానే మనం దీనిలో అల్లం పచ్చిమిర్చి చెప్పాను కదండి, అది పేస్ట్ చేసి పెట్టుకున్నా ఇందులో వేసేసుకోవాలి. దీనికి కొంచెం నూనె ఉండాలండి ఎక్కువ, ఎందుకంటే వంకాయ అవన్నీ మగ్గాలి కాబట్టి మన కూర కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం వంకాయలను వేసేసుకుందామండి. అది మగ్గింది కదా, వంకాయలు కూడా మగ్గాలి. ఇదిగోండు, పసుపు ఉప్పు నీళ్ళు ఉన్న వంకాయలు డైరెక్ట్గా వంచకుండా అలాగే మనం చేత్తో తీసేసుకుని వేసుకోవాలండి, లేదా విడిగా పెట్టుకుంటే కంటెక్కుతుంది కాబట్టి అందుకే నేను అలా పెట్టుకుని వేస్తున్నాను వంకాయలని. వంకాయలన్నీ వేసేసుకున్న తర్వాత దీనిలో మనం కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం కొంచెం వేసుకున్నాను. తర్వాత చూసుకుని వేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఒకసారి కలిపి పెట్టేయాలి, దీన్ని మొత్తం కలపాలి. వంకాయ తొందరగా మగ్గిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకుందాం. ఒకసారి కలిపేసాం కదా, ఆవిరికి ఉడికిపోతుంది మనకి. మనం మధ్యలో ఒకసారి తీసి చూసుకుంటూ ఉండాలి. చూసారా, ఇదిగోండి, ఆవిరికి ఎలా మగ్గిపోతూ ఉంటుంది మనకి. వంకాయ కొంచెం మగ్గాలి మనకి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం మనం. మళ్ళీ ఒక 5 నిమిషాలు అయిన తర్వాత చూసుకుంటున్నానండి.
మనకి మగ్గిపోయింది వంకాయ కూడా. ఉప్పు కారం సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చు, మనము చూసుకుని ఒకసారి వేసేసుకోవచ్చండి. దీనిలో ఇప్పుడు నేను కొత్తిమీర వేసేస్తాను. కడిగి పక్కన పెట్టేసుకున్నానండి కొత్తిమీర నేను. అది అంతేనండి, అయిపోయింది వంకాయ టమాటా బఠానీ కూర. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది, టేస్ట్ బాగుంది. ఇంకా కారం వేయకలేదు, అల్లం పచ్చిమిర్చి వేసాం కాబట్టి సరిపోతుంది మనకి. అది కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. ఈ అల్లం పచ్చిమిర్చి టేస్ట్ బాగుంటుంది మనకి. చూసారా, ఆయిల్ కూడా ఎక్కువ ఏం లేదు, కరెక్ట్గా సరిపోయింది. మనం ఎక్కువ అనుకుంటాం కానీ సరిపోయింది. అంతేనండి కూర.